ఫంక్షన్స్ కి అన్నిటికీ కూడా శారీస్ అయితే వచ్చేసాయని నేను అనుకుంటున్నా. నా దాంట్లో అయితే ఈ ఎలిఫెంట్ పెయింట్స్ వచ్చాయి. గోల్డ్ కలర్ ప్లేట్స్ లాంటివి ఉంటాయి కదా, అప్పుడు ఇవి కూడా యూజ్ చేయొచ్చు. గోవు ఎవరైనా ఇస్తే సొంతలు కొనుక్కుంటారు అని చెప్తారు. సో మనకి గోవు వచ్చింది. ఇది మన తేజు ఇచ్చింది అనమాట తాంబూలం. మహి ఎప్పుడు కూడా చాలా నీకే కలర్ వచ్చింది నాకే కలర్ వచ్చింది అని కొట్టుకుంటూ ఉంటాం అనమాట. సో నేను నాకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ ఇవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరిష్ను. అందరూ ఎలా ఉన్నారు? శ్రావణ మాసం వస్తుంది. సో శ్రావణ మాసంలో ఫస్ట్ శుక్రవారం మా ఇంట్లో వ్రతం జరిగింది. సెకండ్ శుక్రవారం మా ఫ్రెండ్స్ అందరిలో కూడా వ్రతం జరిగింది. థర్డ్ కూడా చేశారు అండ్ ఫోర్త్ కూడా చేశారు. 4 శుక్రవారాలే కలిపి ఆ గిఫ్ట్స్ కానీ తర్వాత మాకు ఇచ్చిన తాంబూలాల్లో చీరలు కానీ ఇవన్నీ కూడా నేను సర్దుతున్నప్పుడు నాకు అనిపించింది, ఎందుకు మనము ఒక వీడియో చేసి మీ అందరికీ కూడా చూపిస్తే మీ ఇంట్లో కూడా జరగబోయే శుభకార్యాలకి వీటికి ఓకే ఈ టైప్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్ తీసుకుంటే బాగుంటుంది, ఈ కలర్ శారీ బాగుంటుంది అని చెప్పి మీరు కూడా చూస్ చేసుకుంటారు కదా, అందుకని ఈ వ్లాగ్ చేస్తున్నాం అనమాట. సో ఇవి మన దగ్గరగా వచ్చిన రిటర్న్ గిఫ్ట్స్. తర్వాత నేను పూజ అది చేసుకుంటున్నప్పుడు అమ్మవారి దగ్గర పెట్టిన చీరలు, తాంబూలానికి అత్తయ్య నేను వెళ్ళినప్పుడు కూడా మనకు వచ్చిన ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ కూడా. సో దీంట్లో నాకు చాలా చాలా ఇన్నోవేటివ్ గా కనిపించాయి. అయితే తాంబూలాలకి మాత్రం మనకి ఎలాగో బనానాస్ పెడతారు, అవన్నీ కూడా నేను అయాంష్ సిద్ధు వెళ్ళి మన గోవులకి పెట్టడం అనేది జరిగింది. ఒక బస్తా వరకు వచ్చాయి అన్నమాట. ఇంట్లో అందరూ డైట్ ఉండడం వల్ల ఎవరు కూడా తినడే పరిస్థితి లేదు. అందుకని మేము దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి మొత్తం ఆవులకి అన్ని కూడా పెట్టేసుకున్నాం. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ an intelligent boy, so sweet. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాము. సో ఎక్కడి నుంచి పిక్ చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఫస్ట్ అయితే ఇవి నేను సింపుల్ గా చెప్పేస్తా. దీంట్లో మనకి తాంబూలం ఇవన్నీ కూడా పెట్టి మహి ఇచ్చింది. అంటే మనకి ఫ్లవర్ బాస్కెట్స్ లాగా ఉన్నాయి. నాకు బాగా అనిపించింది అనమాట, ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ పూజలు అవి చేస్తూ ఉంటాం కాబట్టి మనం చామంతులు రోజెస్ ఇవన్నీ పెట్టుకోవడానికి బాగుంటుంది అని అనిపించింది. సిల్వర్ ఐటమ్స్ లాగా ఉన్నప్పుడు సిల్వర్ది యూజ్ చేయొచ్చు. అండ్ మనకి ఇతడి సామాన్లు ఇలాంటివి ఉన్నప్పుడు గోల్డ్ కలర్ ప్లేట్స్ లాంటివి ఉంటాయి కదా, అప్పుడు ఇవి కూడా యూజ్ చేయొచ్చు. దీంట్లో విత్ బ్యూటిఫుల్ బ్లౌజ్ పీసెస్ తను మనకి ఇలా తాంబూలం ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ మన ఫ్లాట్స్ లో వాళ్ళు ఆంటీ వీళ్ళందరూ ఉంటారు కదా, మొత్తం ఆల్మోస్ట్ మేము ఒక 12 ఫ్లాట్లలో వెళ్ళి చేసాము. అప్పుడు కూడా కొంతమంది ఇలాంటివన్నీ కూడా తాంబూలం పెట్టి గిఫ్ట్ ఇచ్చారు. సో చాలా బ్లౌజ్ పీసెస్, ప్రతి ఒక్కరు కూడా బ్లౌజ్ పీస్ అనేది యూజ్ చేస్తారు. దాని తర్వాత పసుపు కుంకాలవి కూడా ఈసారి చాలా డిఫరెంట్ గా వచ్చాయి. తర్వాత ఇవి కమలం పూలతో ఉన్న జూట్ బ్యాగ్స్. ఈ జూట్ బ్యాగ్స్ ప్లస్ ఇవి దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ లాంటివి వేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా పికిల్స్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది స్టీల్ మీద నేను ఇది పెయింటింగ్ అని అనుకుంటున్నాను. మనకి ఇంట్లో గృహప్రవేశాలు అవి జరిగినప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ ప్రింట్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా మనము ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా వరకు ఆన్లైన్ లో దొరుకుతున్నాయి. అండ్ చాలా మంది ఇంట్లోనే కూర్చుని ఆడవాళ్ళు మంచి ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ దగ్గర కూడా మనం ఇలాంటివి పర్చేస్ చేసుకోవచ్చు. సో దీంట్లో కూడా బ్యాంగిల్స్ అనేవి చాలా క్యూట్ గా ఇలాగా ప్యాక్ చేసి పెట్టారు. బ్యాంగిల్స్ ప్లస్ పసుపు కుంకుమ. దీంతో పాటు ఇలాగ గోవుకి కూడా పసుపు కుంకుమ వచ్చింది. దీని వెనకాల ఒక మ్యాగ్నెట్ లాంటిది పెట్టుకొని మనం ఫ్రిడ్జ్ మీద కూడా పెట్టుకోవచ్చు. సో ఇది మనకి రోహిణి ఇచ్చింది అనమాట. తను కూడా బ్లౌజ్ పీస్ ప్లస్ తాంబూలం కలిపి ఇచ్చారు. దీంట్లో కూడా మనము కావాల్సినట్టు ఫ్లవర్స్ లాంటివి యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే నేను అనుకుంటాను వీటిల్లో కుంకుడుకాయలు లాంటివి అవి వేసుకుంటే కొంచెం గాలికి కూడా ఇవి బాగుంటాయి అని. అండ్ తర్వాత మనకి ఇప్పుడు ఇదేమంటారు, ఇంట్లో ఫ్రేగ్రెన్స్ వచ్చేవి ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లవర్స్ లాంటివి కూడా దీంట్లో వేసుకుని మనం ఎక్కడైనా సరే ఇలాగా షోగా కూడా పెట్టుకోవచ్చు. నాకు బాగా అనిపించింది. ఇది అంజలి పవన్ ఇచ్చారనమాట.
సో దాంట్లో మనకి ఇలాగా కమలం పువ్వు ప్లస్ పసుపు కుంకుమతో పాటు వచ్చాయి. బాగుంది. వాళ్ళ ఇంట్లో అమ్మవారు కూడా చాలా చాలా బాగున్నారు. తర్వాత డెకరేషన్ కూడా నాకు బాగా నచ్చింది, వెనకాల మొత్తం బనానా లీవ్స్తో వాటితో. సో అత్తయ్యకి నాకు అండ్ తిను కూడా బ్లౌజ్ పీస్, బ్యాంగిల్స్ మనం ఏదైతే ఇస్తామో తాంబూలానికి అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత సో ఇప్పుడు అవి చూసాం కాబట్టి శారీస్. సో శారీస్లో ఇది ఒకటి అండ్ ఇది ఒకటి, ఇవి రెండు కూడా శివజ్యోతి పెట్టారు. ఇది అత్తయ్యకి, ఇది నాకు. సో గ్రీన్ అండ్ పింక్, రెడ్ అండ్ గ్రీన్ చాలా బాగున్నాయి. ఒకసారి కట్టుకున్నప్పుడు కూడా ఫోటో పెడతాను నేను, ఎందుకంటే ఈ మధ్య నేను ఏదైనా ఒక ఫోటో పెట్టినప్పుడు అక్క శారీ ఎక్కడా అని అడుగుతున్నారు. సో నేను సెకండ్ వరలక్ష్మి వ్రతం అప్పుడు అందరిళ్ళకి వెళ్ళినప్పుడు కట్టుకున్న శారీ గురించి కూడా చాలా మంది అడిగారు. యాక్చువల్గా ఆ శారీ నాకు వరలక్ష్మి వ్రతం అని చెప్పి నేను శారీ ఏమీ తీసుకోలేదేమో అని చెప్పి సిద్ధు తను వెళ్తూ ఉంటే ఒక స్టోర్ కనిపించిందంట. ఆ స్టోర్ దగ్గరికి వెళ్తే తనకి చాలా బాగున్నాయి శారీస్, పట్టు శారీస్ అని చెప్పి ఒక 3-4 కలర్స్ తీసుకొచ్చారు. దాంట్లో నేను సెకండ్ వరలక్ష్మి వ్రతంకి అది కట్టుకోవడం జరిగింది. మా ఇంటికి దగ్గరలోనే మణికొండలో వినాయక సిల్క్స్, సో అది నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను, అక్కడ తీసుకోవడం అనేది జరిగింది. సో మీరు నా ఇన్స్టాగ్రామ్ విష్ణుప్రియ అఫీషియల్ కనుక ఫాలో అయినట్టయితే నేను యూజ్ చేసిన శారీస్ వీటన్నిటికి సంబంధించి డీటెయిల్స్ నేను అక్కడ ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చి ఇది ఒక ట్రే టైప్, ఇది కూడా గోవ్ లాంటిది ట్రే. దీంట్లో మనము ఫ్రూట్స్ లాంటివి పెట్టుకోవచ్చు, ఫ్లవర్స్ లాంటివి పెట్టుకోవచ్చు. ఇది అండ్ ఈ శారీ, ఇవి రెండు కలిపి మంజుల అక్క ఇచ్చారు తాంబూలంగా. సో నాకైతే శారీ ఈ కలర్ కాంబినేషన్ అస్సలు లేదు, చాలా బాగా అనిపించింది. గ్రీన్ బ్లౌజ్ వేసుకుని మనం ఇది యూజ్ చేయాలి. సో ఈ సంవత్సరానికి సరిపడగా మొత్తం మా ఇంట్లో జరగబోయే అన్ని పూజలకి, ఫంక్షన్స్ కి అన్నిటికీ కూడా శారీస్ అయితే వచ్చేసాయని నేను అనుకుంటున్నా. సో నెక్స్ట్ గ్రీన్ అండ్ రెడ్ శారీ విత్ బ్లౌజ్. ఇది అత్తయ్యకి మా భావన మేడం పెట్టారు అనమాట. సో బాగుంది, చూసిన వెంటనే జిగేల్ జిగేల్ మన అంటూ ఉంది. నాకు పెట్టారు లెనిన్ కాటన్ లో శారీ. ఎస్, ది స్కై బ్లూ విత్ ఫ్లోరల్. సో ఇలాగా శారీస్ ఇవి వీటితో పాటు ఎస్ ఇలా ఒక క్యూట్ పౌచ్ లో కూడా తాంబూలాలు అనేవి మనకు వచ్చాయి. ఈ పౌచ్ లో మనకి థ్రెడ్ బ్యాంగిల్స్, బ్లౌజ్ పీస్, మళ్ళీ చిన్న బుట్టలో పసుపు కుంకుమ అండ్ గోవు. గోవు ఎవరైనా ఇస్తే సొంతలు కొనుక్కుంటారు అని చెప్తారు. సో మనకి గోవు వచ్చింది, ఇది మన తేజు ఇచ్చింది అనమాట తాంబూలం. సో నాకు ఒకటి, అత్తయ్యకి ఒకటి. సో ఒకటి నేను చూపిస్తున్నాను కదా, ఇది ఈ పౌచ్లో. ఇంకొకటి, మన ఇంటికి పూజకి చాలా మంది వచ్చినప్పుడు అక్కడ అమ్మవారి దగ్గర చీరలు పెట్టారు. సో నాకు ఎగ్జాక్ట్ గా తెలీదు ఎవరు వచ్చారు, ఎవరు ఏది పెట్టారు అని. సో మన అమ్మవారి దగ్గర పెట్టిన శారీస్ లో ఇది ఒకటి. ఈ శారీ అయితే అనుశ్రీ పెట్టింది, బాగుంది కదా, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఓకే, ఇవి 2 మీనాకరి గ్లాసెస్ అంటారు కదా, మీనాకరి గ్లాసెస్. దీంతో పాటు మంచి చీర ఒకటి వచ్చింది. ఇది ఒక డిజైనర్ శారీ, ఇది మణిచందన అక్క పెట్టారనమాట ఇంటికి వెళ్ళినప్పుడు తాంబూలంకి. అండ్ మా అత్తయ్య గారికి బాగుంది, నాకు ఇది బాగా నచ్చింది. మా అత్తయ్య ఒకసారి కట్టుకున్నాక నేను కట్టేస్తాను. అందరి ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్, లేకపోతే ఎంత పెద్ద వాళ్ళైనా సరే మనల్ని లక్ష్మీదేవి లాగా భావించి మన కాళ్ళకి నమస్కారం చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఏం దీవించాలి అనేది కూడా నాకు అర్థం కాదనమాట. సో అలాగా మంచి ఆ రోజంతా కూడా చాలా పాజిటివ్ వైబ్స్ తో అందరి ఇల్లు కలకలాడిపోతూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చి ఇది ఒక రిటర్న్ గిఫ్ట్ మా వదిన ఇచ్చారు అనమాట. ఇది సేమ్ డ్రై ఫ్రూట్స్ లాంటివి కానీ, పికిల్స్ లాంటివి ఏమైనా సరే కూడా వేసుకోవచ్చు. ఇది కూడా గోవు అది వచ్చింది. నెక్స్ట్ ఇవి బ్యాంగిల్స్ బాక్స్. దీంట్లో మనకి ఒకటి తులసి చట్నీ కూడా ఇచ్చారు సిల్వర్ది. ఇది ప్రియాంక గిఫ్ట్ చేసింది.
బ్లౌజ్ పీస్, బ్యాంగిల్స్, ఒక బ్యాగ్, ఇవి బ్యాంగిల్స్ బాక్స్, ఇవి రిటర్న్ గిఫ్ట్స్ వచ్చాయి. దాని తర్వాత ఇవి అయితే నేను మహి ఎప్పుడు కూడా చాలా నీకే కలర్ వచ్చింది నాకే కలర్ వచ్చింది అని కొట్టుకుంటూ ఉంటాం అనమాట. సో నేను నాకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ ఇవి. బాక్స్ అయితే చాలా బాగుంది. ఇవి కూడా బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే జ్యువెలరీ లాంటివి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలాగా పెట్టుకోవచ్చు. దీంట్లో మనకి చాలా పెయింటెడ్వి ఇవి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు దీంట్లో మనం లస్సీ కానీ మస్క్ మెలన్ జ్యూస్ అలాంటివి వేసి ఇవ్వచ్చు. అండ్ పాలు ఇలాంటివి ఏదైనా సరే. ఈ కుండలు లాంటివి నాకు బాగా నచ్చాయి. అండ్ తర్వాత ఒకటి క్యాండిల్, హోమ్ మేడ్ క్యాండిల్ అనమాట. ఇది మేఘనాకైతే దొరుకుతాయి ఇలాంటివన్నీ కంప్లీట్గా న్యాచురల్ హోమ్ మేడ్. దాని తర్వాత సాంబ్రాణి, పంచగవ్వి అనుకుంటా ఇవి. ఓకే, సాంబ్రాణి పెట్టుకునేవి దీపాలు టైప్లో ఉన్నాయి, ప్రమిదల్లాగా. ఓకే, ఒక సాంబ్రాన్ని పెట్టుకుని మనం దీపాలు కూడా పెట్టుకోవచ్చు. సో నా దాంట్లో అయితే ఈ ఎలిఫెంట్ పెయింట్స్ వచ్చాయి. దీంట్లో మనకి బ్లూ కలర్ వచ్చింది క్యాండిల్. సో సేమ్ ఇలానే పంచగవ్వితో చేసినవి. సో అక్క ఏంటి అని అంటే చాలా మంచి పని చేస్తారు. ఇలాగా వాళ్ళ విజిటింగ్ కార్డ్ కూడా వేయడం వల్ల మనకి నచ్చింది అని అనుకోండి, మనం మళ్ళీ మన ఇంట్లో జరగబోయే వాటికి ఆర్డర్ చేసుకోవచ్చు చెప్పి ఇలాంటివి చేస్తారనమాట. సో మన చేతిలో ఉన్న ఏంటి, జస్ట్ ప్రమోట్ చేయడం. ఒక 4-5 లేడీస్ ఎవరైనా ఉండి వాళ్ళు ఓన్గా పని చేసుకుంటున్నారు అని అంటే వాళ్ళని సపోర్ట్ చేయడం, ఇవన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి మా అందరిలో పోలిస్తే మా మేఘనాకి మాత్రం చాలా బాగా చేస్తారు. అన్నట్టు మర్చిపోయా, మా అక్క వాళ్ళు రీసెంట్గా మునక్కాయ పచ్చడి పెట్టారు, చాలా చాలా బాగుంది. మీరు కూడా ఆర్డర్ చేసుకోండి NM ఫుడ్స్ నుంచి. నేను ఇంకా ఫోన్ చేసి కూడా చెప్పాలి ఇలా తిన్నాను చాలా చాలా బాగుంది అని. సో ఏ పికిల్ అయినా ఏదైనా సరే వాళ్ళు కొత్తది ట్రై చేసినప్పుడు మా ఇద్దరిళ్ళకి కూడా వస్తాయి, మహి దగ్గరికి నా దగ్గరికి ఎలా ఉంది ఏంటి అని అడగడానికి. సో చాలా చాలా బాగుంది. ఇది ఒక కుంకుమ భరణి, ఇది మనకి ప్రియాంక ఇచ్చిన బాస్కెట్లోనే ఉందన్నమాట. ఇది శ్రీవాణి అక్క వాళ్ళ ఇంటికి తాంబూలానికి వెళ్ళడానికి అవ్వలేదు, ఎందుకంటే అదే రోజు మన ఇంట్లో కూడా పూజ జరుగుతూ ఉంది, చాలా మంది వస్తూ ఉన్నారు. నాకు వెళ్ళే గ్యాప్ లేదు. వెళ్దామని అనుకునేటప్పటికి చాలా చాలా పెద్ద వర్షం వచ్చింది. ఇంకా అక్కే ఈలోపు వచ్చారు. శ్రీవాణి అక్క వచ్చి తను ఇది గిఫ్ట్ చేశారు, అంటే తాంబూలంగా నాకు పెట్టిన శారీ అన్నమాట. అండ్ మన తాంబూలానికి పెట్టిన గిఫ్ట్స్ అయితే మీరు ఆల్రెడీ మన ఛానల్లో బ్లాగ్ పెట్టాను కదా, అందులో చూసే ఉంటారు. చూడకపోతే కనుక మళ్ళీ ఇంకొకసారి చూడండి. అవి కూడా చాలా చాలా బాగున్నాయి అని అందరూ అన్నారు. గ్రీన్ అండ్ మెజెంటా పింక్ కలర్ లాగా వచ్చింది. ఇది మానసా గారు పెట్టారు, సెకండ్ వరలక్ష్మి వ్రతం. బాగుంది, నాకు ఈ కలర్ కూడా బాగా నచ్చింది. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో కట్టేద్దాం. ఈ శారీ ఇంకా నేను అసలు ఓపెన్ కూడా ఏం చేయలేదు, అన్ని సర్దుతూ ఉన్నా. సో ఈ శారీ వచ్చి మా త్రినయని కెమెరామెన్ డిఓపి సార్ వాళ్ళ వైఫ్ పెట్టారనమాట వదిన. తర్వాత సేమ్ అలానే మా త్రినయని కో డైరెక్టర్ సార్ వాళ్ళ వైఫ్ కూడా పెట్టారు. ఈ కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చింది. సో వెరీ ట్రెడిషనల్ కలర్ ఇది, మెరూన్ అండ్ గ్రీన్. తిరుపతి అలా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఈ టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ కట్టుకునే వాళ్ళు చాలా మందిని చూసాను నేను, బట్ నా దగ్గర లేవు. సో అలా జరిగింది. అండ్ ఇది మా వదిన స్వాతి పెట్టిందనమాట, గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ షేడ్. ఇది కూడా చాలా చాలా బాగుంది. సో అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు పెట్టారు అని చెప్పాను కదా శారీస్. సో వాటిలో ఇది కూడా ఒకటి, బట్ ఎవరు పెట్టారో అంటే నాకు అసలు ఐడియా కూడా లేదు. బట్ అన్నీ అమ్మవారివి కాబట్టి నా వరకు అందాయి. సో నెక్స్ట్ శారీస్కి వస్తే ఇది తేజు వాళ్ళ అమ్మగారు పంపించిన శారీ. దిస్ ఇస్ బ్లౌజ్ అండ్ కొంచెం షిమ్మరీగా వచ్చే శారీ. నాకు ఇవి రెగ్యులర్గా యూజ్ చేయడానికి చాలా చాలా బాగా అనిపిస్తాయి. అండ్ తర్వాత నవీన అక్క పెట్టిన శారీస్, వైట్ అండ్ లైట్ క్రీమ్ కలర్ అండ్ పింక్ శారీ. అండ్ నేను ఇవన్నీ బ్లౌజ్ పీసెస్, మనకి చాలా బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి. కొన్ని ఇంకా నేను లోపల పెట్టడం ఇలా అంతా జరిగింది. ఇంకో ఈ బ్లౌజ్ పీసెస్ కన్ఫామ్గా మనకి తాంబూలం అంటేనే ఇది కాబట్టి పెడుతూ ఉంటారు. సో ఇన్ని బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. అవన్నీ కూడా ఒక కవర్లో పెట్టాను.
దాని తర్వాత విత్ బ్యాంగిల్స్ అంటే కొంచెం సింపుల్ గా మనం ఈజీ టు వేర్ లాగా ఉందన్నమాట. ఎక్కడికి వెళ్ళినా సరే నీట్గా కట్టేసుకుని చాలా బాగుంటుంది కూడా. అండ్ తర్వాత ఇది వచ్చి మిక్కీ వాళ్ళ మదర్ పెట్టారు శారీ. సో లైట్ వెయిట్ శారీ విత్ మెరూన్ బ్లౌజ్. నేను వెళ్ళినప్పుడు తాంబూలం తీసుకోవడం అండ్ వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు పెట్టినవి ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ ప్లస్ శారీస్ ఇవన్నమాట. సో దీంట్లో మీకు ఏదైనా సరే యూజ్ అవ్వచ్చు మీ ఇంట్లో జరిగే వాటికి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అతి త్వరలోనే దసరా వస్తుంది అని అంటే సుధామూర్తి సీజన్ 2 కూడా వస్తుంది. అండ్ దానికంటే ముందు మన ఇంట్లో ఇంకొక సెలబ్రేషన్ ఉంది, అదే అయాంష్ బర్త్డే. సో అయాంష్ బర్త్డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన బ్లాగ్స్ కూడా అతి త్వరలోనే వచ్చేస్తాయి, చూస్తూనే ఉండండి. సిరీష్ న్యూ ఛానల్. థ్యాంక్ యూ, టాటా, బాయ్ బాయ్. నాకు అర్థం కాలేదు సార్. తలివిడి వడపప్పు, కుడుములు అండ్ మోదకాలు.